వృషభరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు వృషభరాశి వారి జీవన ప్రయాణాన్ని గమనిస్తే చంద్రుడు మీ రాశి నుండి 8వ ఇంట్లో అంటే ధనుస్సు రాశిలో సంచరిస్తూ చంద్రాష్టమ ప్రభావాన్ని చూపుతున్నాడు. దీనివల్ల మనస్సు కొంత ఆందోళనగా ఉన్నట్లు లేదా పనుల్లో ఊహించని జాప్యం జరుగుతున్నట్లు అనిపించవచ్చు. అయితే మీ రాశికి లాభస్థానమైన 11వ ఇంట్లో కుజుడు సంచరిస్తుండటం మీకొక గొప్ప రక్షణ కవచం. ఈ కుజబలం వల్ల చంద్రాష్టమ దోషం ఉన్నప్పటికీ ఆకస్మిక ధనలాభాలు కలగడం లేదా పాత బాకీలు వసూలవడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే 4వ ఇంట్లో ఉన్న కేతువు మీకు గృహ విషయాల్లో ఒక విధమైన లోతైన విశ్లేషణా శక్తిని, ఆధ్యాత్మిక చింతనను ప్రసాదిస్తాడు. నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే మృగశిర నక్షత్రం వారు సాధనతార ప్రభావంతో పట్టుదలతో శ్రమించి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మంచి విజయాలను అందుకుంటారు. కృత్తిక నక్షత్రం వారు మైత్రతార అంటే మిత్రతార వల్ల సన్నిహితుల నుండి ఆశించిన సహకారాన్ని పొందుతారు. దీనివల్ల ఆటంకాలు ఎదురైనా పనులు శుభప్రదంగా ముగుస్తాయి. కాని రోహిణీ నక్షత్రం వారు మాత్రం నేడు నైధనతార ప్రభావం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహన ప్రయాణాల్లో, కొత్త పనుల ప్రారంభంలో మరియు వాగ్వివాదాల్లో నిగ్రహం పాటించడం చాలా ముఖ్యం. నేటి బహుళ చవితి తిథి మీకిచ్చే సందేశమేమిటంటే, విఘ్నహర్త అయిన గణపతిని స్మరిస్తూ ఆవేశానికి లోను కాకుండా మీకున్న కుజబలాన్ని సమన్వయం చేసుకుంటే ఈరోజు మీరు చంద్రాష్టమ చిక్కుముడులను విడదీసి పురోగతిని సాధిస్తారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.